హలో నమస్తే నేను అశోక్. ఏపీ రాజకీయాలకు సంబంధించి మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో చాలా సర్వే సంస్థలు ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే దానిపైన సర్వేలు నిర్వహిస్తూ వస్తున్నాయి. అయితే తాజాగా 2 సర్వేలు చేసినటువంటి ఈ సర్వే రిపోర్ట్ మాత్రము ఏపీలో కొన్న భిన్నంగా కనిపిస్తుంది. ప్రస్తుత అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ విజయం సాధించబోతుందంటూ కూడా చెప్తూ వస్తున్నారు. అంటే చాలా సర్వే రిపోర్ట్లు మాత్రము జనసేన టీడీపీ కూటమికి ఎడ్జ్ చూపిస్తూ వస్తున్నారు. జనసేన టీడీపీ కూటమి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్తూ వస్తున్నారు. అయితే పొలిటికల్ క్రిటిక్ సర్వే కానివ్వండి, అలాగే పోల్స్ సర్వే కానివ్వండి, ఈ 2 జన్మత్ పోల్స్ సర్వే కానివ్వండి, ఈ 2 సర్వేలు మాత్రము వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందంటూ కూడా చెప్తూ వస్తున్నారు. వాళ్ళు ఏ ప్రాతిపదికన చెప్పారు, అయితే వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి, జనసేన టీడీపీ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి అనేది కూడా ఒక్కసారి చూద్దాము. ముందుగా పొలిటికల్ క్రిటిక్ సర్వే ఏపీ ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇటు షర్మిల ఏపీకి వచ్చినటువంటి తరుణంలో కానివ్వండి, అలాగే జనసేన టీడీపీ కూటమి కల్లా కానివ్వండి, కాంగ్రెస్ కొంత పుంజుకుందని చెప్పేసి అందరూ భావిస్తూ వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో కూడా వైఎస్ఆర్సీపీ తన లీడ్ కంటిన్యూ చేస్తూ ఉంది. వైఎస్ఆర్సీపీకి వచ్చేటువంటి సీట్లు అంటే పొలిటికల్ క్రిటిక్ సర్వే ఇచ్చినటువంటి రిజల్ట్స్ ఎలా ఉందంటే 115 ±5 అంటే 115 స్థానాలు ఇచ్చారు. 5 పెరిగే అవకాశం కానీ 5 తగ్గే అవకాశం కానీ ఉందంటూ చెప్తారు. సో యావరేజ్గా చూసినా కూడా 110 స్థానాలు వైఎస్ఆర్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది. ఇక జనసేన టీడీపీకి 60 ±5 అంటే ఇక్కడ కూడా మనం యావరేజ్గా చూసుకున్నా కూడా 60 స్థానాలు ఇక్కడ టీడీపీ జనసేన కూటమికి వచ్చే పరిస్థితి కనబడుతుంది. అంటే ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ, షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా ప్రభావం చూసే పరిస్థితి కనపడలేదు. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ జనసేన కూటమి అంటే ఒక్కసారి ఓట్ షేర్ కూడా చూసుకుంటే, అసెంబ్లీ నియోజకవర్గాల వారంగా చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 48, టీడీపీ జనసేన కూటమికి 44, బీజేపీకి 1.5%, కాంగ్రెస్కి 1.5%, అదర్స్ 5%. అంటే ప్రస్తుతము టీడీపీ జనసేన మాత్రమే కూటమిలో ఉన్నాయి. బీజేపీ ఎక్కడా కూటమిలో జాయిన్ అయిన పరిస్థితి కనపడలేదు. ఒకవేళ బీజేపీ కూడా జనసేన టీడీపీ కూటమిలోకి వెళ్ళినా కూడా వీళ్ళ పర్సంటేజ్ 45 అంటే కేవలం 45.5% మాత్రమే ఉండే అవకాశం ఉంది. ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీని డామినేట్ చేసే పరిస్థితి కనపట్లేదు. అంటే రేపు జరగబోతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 110 స్థానాలతో విజయం సాధించబోతుంది. ఇది నో డౌట్. ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎవరు ఎంతమంది కూటమిగా వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా, బీజేపీ వచ్చినా, టీడీపీ జనసేన కూటమి ఏకమైనా సరే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనేది మాత్రము పొలిటికల్ క్రిటిక్ సర్వే ఇచ్చిన రిపోర్ట్లో చెప్తుంది. ఇక మరొక వైపు పార్లమెంట్కి సంబంధించి పార్లమెంట్ ఎన్నికల ప్రకారం పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనేది కూడా ఈ సర్వే రిపోర్ట్ ఇచ్చింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 18 స్థానాల్లో వైఎస్ఆర్ పార్లమెంట్ సీట్లు విజయం సాధించబోతుంది. ఇక టీడీపీ జనసేన కూటమికి 7 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. బీజేపీకి 0, కాంగ్రెస్కి 0. అంటే వైసీపీనే మళ్ళీ విజయం సాధించబోతుంది. దీంట్లో నో డౌట్ అనేది కూడా పార్లమెంట్ ఎన్నికలకు కూడా సంబంధించి చూస్తుంది. అంటే గతంలో ఎక్కువ పార్లమెంట్ స్థానాలు వైసీపీ పొందింది. కాకపోతే ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు ఒక తీరుగా ఉంటాయి, పార్లమెంట్ ఎన్నికలు ఒక తీరుగా ఉంటాయి కాబట్టి కొంత గ్యాప్ తగ్గింది. సో ఇక్కడ టీడీపీ జనసేన కూటమి కొంత పెంచుకున్నప్పటికీ కూడా పార్లమెంట్ స్థానాల్లో మాత్రము ఎక్కువ మెజార్టీ స్థానాలు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుంది అనేది కూడా పొలిటికల్ క్రిటిక్ సర్వే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఏపీకి సంబంధించి మరొక సర్వే కూడా రిపోర్ట్ ఇచ్చింది. ఏపీ రాజకీయాలకు సంబంధించి రేపు జరగబోతున్నటువంటి ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనేది కూడా చెప్తూ వస్తుంది. ఇక మరొక సర్వే జన్మత్ పోల్స్ సర్వే సంబంధించి తెలంగాణలో కూడా ఈ సర్వే ఇచ్చినటువంటి రిపోర్టు చాలా యాక్యురేట్గా ఉంది, చాలా పాజిటివ్గా ఉంది. ఏదైతే ఇక్కడ అధికారం పార్టీ విజయం సాధించడానికి, కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడానికి ఏవైతే మెజార్టీ స్థానాలు వస్తాయో ఆ స్థానాలను జన్మత్ పోల్స్ కూడా తెలంగాణ ఎన్నికలకు సంబంధించి ఇచ్చినటువంటి సర్వే కూడా పాజిటివ్గా వచ్చింది. అయితే జన్మత్ పోల్ సర్వే ఇచ్చినటువంటి రిపోర్ట్ను ఒకసారి చూసుకుంటే మాత్రం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల స్థానాల గురించి చెప్తున్నారు. ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల స్థానాలకు సంబంధించి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 17 నుంచి 19 స్థానాల్లో విజయం సాధించబోతుందంటూ కూడా ఈ జన్మత్ పోల్ సర్వే చెప్తుంది. టీడీపీ జనసేన కూటమి 4 నుంచి 5 స్థానాలు. అంటే ఏదైతే ఇందాక పొలిటికల్ క్రిటిక్ సర్వే చెప్పిందో యాస్టీజ్గా అదే ఇక్కడ కూడా రిప్లికేట్ అవుతూ ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ క్రిటిక్ సర్వే 18 చెప్పింది, ఇక్కడ 6 చెప్పింది. సో ఇక్కడ వీళ్ళు 4 నుంచి 5 ఇచ్చారు, వైఎస్ఆర్సీపీకి 17 నుంచి 19 ఇచ్చారు. ఎక్కడా కూడా టీడీపీ జనసేన కూటమి వైసీపీని ఢీకొట్టేందుకు అంత ప్రభావవంతమైన పాత్ర పోషించట్లేదు, అంత ప్రభావవంతమైన నేతలు కూడా ఎవరు కనిపించట్లేదని చెప్పేసి కూడా చూస్తే అర్థమవుతుంది. ఇక అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికలో ఉన్నటువంటి 175 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 111 నుంచి 113 స్థానాల్లో విజయం సాధించబోతుంది. అంటే దాదాపు 110
కరెంట్ యాక్యురేట్ వేసుకున్నా కూడా 110 స్థానాలతో వైఎస్ఆర్సీపీ విజయం సాధించబోతున్నట్టు కూడా జన్మత్ పోల్స్ రిపోర్ట్ సర్వే చెప్తుంది. ఇక జనసేన టీడీపీ కూటమికి వచ్చేటువంటి సీట్లు కేవలం 52 నుంచి 54. అంటే ఎక్కడా కూడా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ 88 మ్యాజిక్ ఫిగర్ అంటూ ఉంటారు. సో 88 మ్యాజిక్ ఫిగర్ కాబట్టి సో ఇక్కడ ఎక్కడా కూడా వీళ్ళు డామినేట్ చేయడానికి, వైసీపీని ఓడించడానికి కూడా ఎక్కడ ఎడ్జి కనిపించని పరిస్థితి కనపడుతుంది. క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేయడం కానివ్వండి, అధికారాన్ని ఫామ్ చేయడం కానివ్వండి, క్లియర్ కట్ రిజల్ట్స్ మెజార్టీ ఇక్కడ జనసేన కూటమికి రావట్లేదు. వైసీపీకి క్లియర్ కట్ మెజార్టీ వస్తుంది కాబట్టి మళ్ళీ రేపు జరగబోతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించబోతుంది అనేది కూడా ఈ 2 సర్వేలు చెప్తూ వస్తున్నారు. ఇక పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి కూడా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా దాదాపు 18 స్థానాలతో వైసీపీ విజయం సాధించబోతుంది. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కేంద్రంలో ఎవరు ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలనే దాంట్లో కూడా వైసీపీ ఒక కీలక పాత్ర నిర్ణయించబోతుంది అనేది మాత్రము ఈ రిజల్ట్స్ చూస్తే, ఈ సర్వేలు ఇచ్చినటువంటి రిజల్ట్స్ ప్రకారం మనకు అర్థమవుతుంది.